రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది సార్. కోటీశ్వర్లకు రైతు బంధు ఎందుకు ఇస్తూ ఉన్నారు? లగ్జరీ బైక్లు వాడే వారికి రియంబర్స్మెంట్ ఎందుకు? ఉచిత పథకాలతో త్వరలో ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. రాష్ట్ర జనాభాకు మించి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. సో ఒక్క తెల్ల రేషన్ కార్డును కూడా తొలగించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉచితాలతో జనం పనికి వెళ్లడం మానేశారు. వ్యవసాయ కూలీలు దొరక్క రైతులు అల్లాడిపోతూ ఉన్నారు అంటూ తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది సార్. తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలను ఏ రకంగా? అంటే దేశవ్యాప్తంగా చాలా కాలంగా జరుగుతున్న చర్చ. అంటే మనలాంటి దేశంలో వెల్ఫేర్ ఎకనామిక్స్ అవసరం లేదని ఎవరు అనరు. ఈవెన్ హైకోర్టు కూడా అనలేదు. ఈ హైకోర్టు తీర్పు చెప్పినటువంటి జడ్జి కూడా చాలా సోషల్ కన్సర్న్ జడ్జి. ఎందుకంటే హైకోర్టు కూడా తప్పు పట్టే అవకాశం ఉంటుంది కనుక స్పష్టత ఉంటుంది. ఎందుకంటే గతంలో ఐటీ ఉద్యోగుల కష్టాల పైన చాలా సామాజిక స్పృహతో తీర్పు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అందువల్ల సామాజిక స్పృహ ఉన్నటువంటి జడ్జే, కానీ అదే సమయంలో ఆయన ఒక లెజిటిమేట్ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో అసమానతలు ఉన్నప్పుడు సోషల్ సేఫ్టీ నెట్స్ అవసరమే, కాదని ఎవరన్నారు. మీకు అమర్త్య సేన్ డెవలప్మెంట్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో వివిధ రకాల ఫ్రీడమ్ డెవలప్మెంట్ కంట్రిబ్యూట్ చేయాలి అంటాడు. ఒకటి, డెవలప్మెంట్ షుడ్ లీడ్ టు ప్రొసీజరల్ ఫ్రీడమ్, పార్టిసిపేటరీ ఫ్రీడమ్, ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్ అంటూ చివరిగా ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అని కూడా అంటారు. అంటే ఒక అభివృద్ధి ప్రక్రియ ప్రజలకు భాగస్వామ్యాన్ని కల్పించాలి, అనవసరపు నియమ నిబంధనలు, విధి విధానాల చట్టం నుంచి విముక్తి కల్పించాలి, వినిమయ స్వేచ్ఛ కల్పించాలి, అలాగే రక్షిత స్వేచ్ఛ, ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ కల్పించాలి అంటాడు. ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే సోషల్ సేఫ్టీ నెట్స్ ఉండాలి అని. ఎందుకంటే ప్రపంచీకరణ, సరళీకరణ యుగములో ఆ ఆర్థిక వేగంతో పోటీ పడలేని అనేక సెక్షన్ల ప్రజానీకానికి రాజ్యము సంక్షేమ ఫలితాలు ఇవ్వాలి. ఇది వెల్ఫేర్ ఎకనామిక్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. అంటే క్యాపిటలిజం, కాంపిటేటివ్ ఎకానమీ, ఫ్రీ మార్కెట్ ఎకానమీ, మీకు ఎంటర్ప్రెన్యూరల్ ఎకానమీ, ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ ఎకానమీని ప్రమోట్ చేస్తుంది. కానీ ఆ ఎకానమీని అందుకోలేని చాలా సెక్షన్లకు ఎకానమీలో కూడా వెల్ఫేర్ ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ వెల్ఫేర్ ఎకనామిక్స్ మొదలైంది. సో అక్కడ దాకా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మన దేశంలో జరుగుతున్నది ఏంటంటే ఈ వెల్ఫేర్ ఎకానమీని ఒక విశృంఖలమైన స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ భయంకరమైన అవినీతిలో కూరుకుపోవడం వల్ల ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజలు తిరగబడకుండా ఉండాలి అంటే ప్రజలకు ఒక మత్తు మందులాగా చల్లుతూ ఉండాలి. ఎన్నికలకు ముందేమో డబ్బులు పంచుతారు, అధికారంలోకి వచ్చాక కూడా డబ్బులు పంచుతూనే ఉంటారు. అంటే ఆ డబ్బులు ఏదో తమకు వచ్చేటువంటి తాత్కాలిక ఈ ప్రయోజనాలు, రాయితీలతో వారు ఆ మత్తులో ఉంటారు. ఉదాహరణకు ఒక పేదవారు తన బిడ్డ చదువుకు ఇవాళ ఏడాదికి 10,000, 20,000 ఖర్చు పెడుతున్నారు. అంటే ఈ 20,000 కన్నా ఎక్కువ సంక్షేమ పథకం ఇస్తున్నాం ఇవ్వడం లేదు. ఆసుపత్రులకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి విద్య, ఆరోగ్యము, పౌష్టికాహారము, నైపుణ్యము, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి కల్పనకు కావాల్సిన పరిస్థితులు ఇది వదిలేసి మేము డబ్బులు పంచుతాం. అకౌంట్లో ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అని అకౌంట్లో డబ్బులు వేస్తాం. ఇదొక చాలా సులభమైన పనిగా మారిపోయింది. ఎవరికి సోషల్ సేఫ్టీ నెట్స్ ఉండాలి? సమాజంలో పోటీ పడలేని సెక్షన్, వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు. వాళ్ళు సమాజంలో పోటీ పడలేనప్పుడు వారికి సంక్షేమం అందించడంలో తప్పలేదు. ఇప్పుడు కొన్ని సంక్షేమాలు పాజిటివ్ ఎక్స్టర్నల్ బెనిఫిట్ ఉంటాయి. ఉదాహరణకు ఎరువులు కనుక మనం సబ్సిడీ ఇచ్చాము. ఆ ఎరువుల సబ్సిడీ ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే మీకు ఎరువుల సబ్సిడీ ఎక్కువైపోతే ఎక్కువ ఎరువులు కూడా వాడే ప్రమాదం ఉంటుంది. కానీ మీకు అమోనియం, ఫాస్ఫాటిక్ అండ్ పొటాష్ ఎరువుల పైన సబ్సిడీలు తగ్గించిన రోజు ఏమైంది? యూరియా ఎక్కువ వాడారు, పంటలు దెబ్బతిన్నాయి. మీకు డ్రై మెట్ట ప్రాంత ప్రజానీకానికి విద్యుత్ సబ్సిడీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు?
మీకు మాగాణి ప్రాంతంలోనో చాలా చౌకగా నీరు వస్తుంది, మెట్ట ప్రాంతంలో నీరు రాకపోవడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. ఇలా ఎక్కడైతే ఎకనామిక్ డిప్రైవేషన్ ఉందో, ఎక్కడైతే పాజిటివ్ ఎక్స్టర్నల్ మధ్యాహ్న భోజన పథకం ఉంది, పాజిటివ్ ఎక్స్టర్నల్ అంటే దానివల్ల పిల్లల ఆధార పెరుగుతోంది, పౌష్టికాహార లెవెల్ పెరుగుతోంది, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ పెరుగుతున్నాయి. సో ఇలా పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఉన్న చోట ఇవ్వచ్చు. ఎక్స్టర్నల్ బెనిఫిట్స్ ఉండాలి, సమాజానికి దాని ప్రయోజనం ఉండాలి. ఇప్పుడు అది పోయి కలెక్టివ్ బెనిఫిట్స్ పోయి ఎక్స్టర్నాలిటీస్ పోయి కేవలం వ్యక్తుల్ని తమ ఓటు బ్యాంకులుగా మార్చుకోవటానికి మీకు రెవడీ కల్చర్ని ఒకవైపు విమర్శిస్తుంటారు, మరోవైపు లబ్ధిదారుల నెట్వర్క్లు ఏర్పాటు చేసి లాభార్థి రాజకీయాలు అంటారు. సేమ్ పార్టీ సేమ్ నాయకుడు ఒకవైపు రేవడీ పాలిటిక్స్ తిరుగుతూ ఉంటారు, మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చే వరకు లాభార్థి పాలిటిక్స్ అని ఈ లబ్ధిదారుల నెట్వర్క్ ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఉపయోగిస్తుంటారు. సో అందువల్ల ఈ వెల్ఫేర్ ఎకనామిక్స్ ఆ రకంగా రాజకీయ వ్యవస్థ తమ అవినీతికర చట్టమును వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడకుండా ఉండాలంటే ప్రజలకు కూడా ఇందులో ఎంతో కొంత ఇచ్చుకుంటూ పోవాలి. అంటే వాళ్ళని ఒక మత్తు చల్లినట్టుగా ఉండాలి, వాళ్ళు అలా మత్తులోనే జరుగుతూ ఉండాలి, సంక్షేమాల మత్తులో వాళ్ళని ఎంపవర్మెంట్ చేయకూడదు. ఎందుకంటే మీకు డోంట్ గివ్ దెమ్ ఫిష్ బట్ టీచ్ దెమ్ హౌ టు ఫిష్ అని ఉంది. మీరు చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పు అని ఒక రాజకీయ నాయకుని అడిగామనుకోండి, చేపలు ఇస్తే మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వచ్చి చేపలు అడుక్కుంటాడు, నేను చెప్పినట్టు తింటాడు. చేపలు పట్టడం నేర్పితే నా దగ్గరికి ఎందుకు వస్తాడు, తానే పట్టుకుంటాడు. అంటే రాజకీయ నాయకుని అవసరం ఏంటి? ప్రజలు తనమైన పరాధీనులుగా ఉండాలి, ప్రజలు స్వతంత్రంగా ఉండకూడదు, ప్రజలు ఎంపవర్ కాకూడదు, ప్రజలు డిసెంపవర్ కావాలి. ప్రజలు తన చుట్టూ ప్రదక్షిణాలు చేయాలంటే వాళ్ళు చేపలు పంచుతుంటే ఆ చేపలు తిని మళ్ళీ అయిపోయినాక మళ్ళీ చేపల కొరకు రావాల్సిందే. అదే చేపలు పట్టుకునే కెపాసిటీ ఇచ్చామనుకోండి, వాళ్ళే పట్టుకుంటారు, నీ దగ్గరికి ఎందుకు వస్తారు, మరి నా దగ్గర రానప్పుడు నాకు ఎట్లా నా ఓట్లు. ఇది రాజకీయ వ్యవస్థగా మారిపోయింది. తర్వాత కాంపిటేటివ్ పొలిటికల్ పాపులిజం అయింది. ఇప్పుడు హైకోర్టు చాలా కరెక్ట్గా మాట్లాడదు, ఒక్క తెల్ల రేషన్ కార్డు తీసేసినా పొలిటికల్ అప్రోచ్ అంటే వెంటనే ప్రతిపక్షాలు ధర్నా చేస్తాయి, ప్రభుత్వం ఎన్నికలప్పుడు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి అని. సో రాజకీయంగా ఓటు బ్యాంకులుగా మారిపోయారు, ప్రజలను ఓటు బ్యాంకులుగా రాజకీయ పార్టీలు మార్చేసాయి. ఎన్నికలప్పుడేమో విపరీతంగా హామీలు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఒకరితో ఒకరు పోటీ, ఎన్నికలు అయ్యాక ఆ హామీలు అమలు చేయలేక ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆల్రెడీ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇప్పుడు శాలరీస్, పెన్షన్స్, అప్పుల పైన చెల్లింపులు, ఇవన్నీ కమిటెడ్ ఎక్స్పెండిచర్, ఏ ప్రభుత్వము తప్పించుకోలేదు. ఇక మిగిలింది ఈ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ పోతే డెవలప్మెంట్కి ఏమీ లేని పరిస్థితి ఏర్పడింది. మరి ప్రజలు కూడా ఇలా హైకోర్టు తీర్పులు ఇంకో మాట కూడా చెప్పారు, గతంలో గత తరానికి ఈ తరానికి ఉన్న తేడా, ప్రజలకు కూడా ఆ స్వభావంలోకి వెళ్ళిపోయారు. ప్రభుత్వము మాకు ఇస్తుంది, మేము నీదన పోతుందా అని. నేను ఇప్పుడే కాదు, ఫీ రియంబర్స్మెంట్ స్కీము ప్రవేశపెట్టినప్పుడు కౌన్సిల్లో మాట్లాడుతూ దానిపైన అన్నాను, ఇది అందరికీ ఫీ రియంబర్స్మెంట్, ఇది నాకు అర్థం కాదు, మెరిట్ కమ్ మీన్స్గా ఉండాలి. అంటే ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేని బిడ్డలకు ప్రభుత్వం ఫీజులు కట్టాలి. కానీ ప్రతిభ లేకపోయినా నేను అందరికీ ఫీజులు కడతానంటే ఏం జరుగుతుంది? 40% వచ్చిన వారికి కూడా నువ్వు ఇంజనీరింగ్ ఫీ రీయింబర్స్మెంట్ బట్టి కట్టిస్తుంది. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్గా మారిపోయిందని ఎందుకన్నారు? దాన్ని చేసింది ఎవరు? ప్రభుత్వాలే కదా. ఫీ రీయింబర్స్మెంట్ కొరకు కాలేజీలు పుట్టుకొచ్చాయి కదా. ఎందుకంటే ఫీ రీయింబర్స్మెంట్ ఎవరికి అవసరం? మీకు ఇప్పుడు ఉచితంగా ఆరోగ్యశ్రీ ఎవరికి అవసరము? నీకు అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేయాలి తప్ప ఆరోగ్యం ఉన్నవాడు కూడా పోయి ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేస్తే ఎట్లుంటుంది? అనారోగ్యం లేని వారికి కూడా ఇలాగే ఎవరికైతే మెరిట్ ఉంది, ప్రతిభ ఉంది, కానీ చదువుకోలేకపోతున్నారు ఆర్థిక కారణాల వరకు, మీరు సహకరించండి, దానికేం తప్పలేదు. ఇలా ఒక విశృంఖలమైనటువంటి స్థాయికి ఈ సంక్షేమ పథకాలు వచ్చిన మాట నిజం. సో ఇది ఎక్కడెక్కపోతాయి? మీరు ఒక్క పిల్లగానికంటే 10,000, 2 కంటే 20,000, 3 కంటే 30,000, 4 కంటే 40,000, 5 కంటే 50,000, 6 కంటే 60,000 ప్రతి బిడ్డకు ఇచ్చుకుంటూ పోతాను. అయ్యా నువ్వు ఇస్తావు 10,000 రూపాయలు, అది అయిపోయినాక ఎట్లా బతకాలి వాళ్ళు? ఆ 4 బిడ్డలను ఎలా చదివించాలి? అవసరం లేదు నాకు. 4 బిడ్డల్ని ఎవరి నైపుణ్యం ఎలా ఇవ్వాలి, ఉపాధి ఎలా కల్పించాలి, నాకు అవసరం లేదు. నువ్వు కన్ను నేను 10,000 ఇస్తుంటా. కానీ ఈ ధోరణి పెరిగిన తర్వాత మీకు ప్రభుత్వాలే ప్రజల్ని ప్రాణజీవులుగా, పారాసైట్స్గా మారుస్తుంటే ఎందుకు మారుస్తున్నారు? రాజకీయ వ్యవస్థకు అవసరం అది. రాజకీయ వ్యవస్థకు కావాల్సింది ఏంటి?
తాము ఇష్టం వచ్చినట్టుగా దోచుకోవటానికి వ్యవస్థ వీరు వారు తేలలేదు. రాజకీయాలన్నీ కూడా ఇవాళ భ్రష్టు పట్టిపోయాయి. దోచుకుంటా అంటే ప్రజలు తిరగబడకూడదు కదా. ప్రజలు తిరగబడకుండా ఉండాలంటే ప్రజలకు ఏదో ఒకటి ఇచ్చి సంతృప్తి పరచాలి. అందువల్ల ప్రతి సంక్షేమ పథకము అవసరం లేదని కాదు, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అవసరం లేదన్నదే పాయింట్. ఎవరికైతే అవసరమో వారికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ప్రభుత్వం ఉన్నదే ప్రజా సంక్షేమం కొరకు. కానీ సంక్షేమ పథకాల పేరిట ఇన్ఎలిజిబుల్ అనర్హులకు కూడా, కోటీశ్వర్లకు కూడా, మీకు 100 ఎకరాలు ఉన్న ప్రైవేట్ కంపెనీలకు, ప్రైవేట్ కాలేజీలకు కూడా ఇలా రైతు బంధు ఇచ్చారు. అన్యాయం కదా అది. 100 ఎకరాలు ఉన్న వారికి నిజంగానే వ్యవసాయం చేసి పంట పండిస్తూ ఆ వ్యవసాయము ఫలితం పంట పండిస్తున్న సమయంలో వచ్చే కష్టాలకు మీరు రైతు బంధు ఇస్తే ప్రయోజనం. కానీ అసలు పంట వేయకపోయినా రైతు బంధు ఇచ్చారు. మీరు పడా భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. ఇది అన్యాయం కదా. రైతు బంధు కాదది, భూమి యజమాని బంధు. భూమి ఉంటే నీకు 10,000 ఇస్తాం, డబ్బులు ఇస్తాం, 11,000 ఇస్తాం, 12,000 ఇస్తాం. అయ్యా భూమి ఉన్నందుకు ఇస్తారా ఎవరన్నా? పంట పండించినందుకు ఇవ్వాలి. పంట పండించని పడా భూములకు కూడా ఇచ్చారు. కొండలు గుట్టల భూములు ఇచ్చారు. అలా ఇచ్చుకుంటా పోయారు కనుకనే మీకు అది పాలిటిక్స్లో కూడా ఎంతవరకు నిలబడతారన్న డౌటే. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎన్ని, రైతు బంధు అమలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లోనే, దళిత బంధు అమలు చేసిన ప్రాంతాల్లోనే కేసీఆర్ బీఆర్ఎస్ ఓడిపోయింది కదా. నేను బటన్ నొక్కి 2,60,000 కోట్లు ఇచ్చారని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఈవీఎం నొక్కలేదు కదా. అంటే పొలిటికల్ కూడా ఎంత మేరకు ప్రొడక్టివ్ అనేది కూడా అనుమానిస్తుంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్